అన్న మూవీ ఎట్లుందన్న? వేస్ట్ వేస్టా? టైం వేస్ట్. ఎట్లుందన్న మూవీ? ఎట్లా అనిపించింది మీకు? ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం ఎట్లా అనిపిస్తుంది మూవీ? బాగుందన్న. బాగుందా? బాగుంది. కాన్సెప్ట్ కొత్తదా పాతదా? కొత్తగా తీసినారు. బాగుంది. ఓకే. సూపర్, చాలా బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అన్న? సెకండ్ హాఫ్ మొత్తం హీరో యాక్టింగ్, మీ ముగ్గురిది యాక్టింగ్ చాలా ఫన్నీగా వెళ్ళిపోయింది సినిమా. కాన్సెప్ట్ కొత్తగా ఉందా రొటీన్ ఏమన్నా? కొత్తగా ఉంది కాన్సెప్ట్, కానీ చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్, రొమాన్స్ ఏమైనా ఉంటాయా? బోర్ లేకుండా చాలా ఫన్నీగా వెళ్ళిపోయింది మూవీ. మొత్తం కామెడీ బాగుందా? కామెడీ అసలు చాలా బాగుంది. హీరోయిన్ హీరో రొమాన్స్ ఏమైనా ఉంటుంది సినిమాలో? రొమాన్స్ అంటే ఉంది, కానీ కొంచెం అంతా కొంచెం దేనిదని అదని ఇదని కొంచెం బాగా చూపించారు. ఇద్దరిది కూడా రొమాన్స్ కూడా బాగానే ఉంది. కాన్సెప్ట్ కొత్తగా ఉందంట. చాలా కొత్తగా ఉంది. నెక్స్ట్ 2 కూడా వస్తున్నట్టుంది. అది ఇంకా అదిరిపోద్ది. ఓకే ఓకే. ఎట్లా ఉందా మూవీ? చాలా మంచిగా ఉంది, మస్తు కామెడీ ఉంది. కామెడీ ఉంది, కామెడీ బాగుందా? బాగుంది, ఎంటర్టైన్మెంట్ బాగుంది. హీరో యాక్టింగ్ ఎట్లుంది? ఈ యాక్ట్ మస్త్ మంచిగా. ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా? ఫస్ట్ హాఫ్ మంచి కామెడీ ఉంది, సెకండ్ హాఫ్ దయ్యం కొంచెం. ఎట్లుంది బ్రో మూవీ? బ్రో మూవీ మస్ట్ వాచ్. వెళ్ళిపోండి, ఫ్యామిలీతో వద్దు, నార్మల్ వెళ్ళిపోండి, ఫ్రెండ్స్తో వెళ్ళిపోండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కామెడీ బాగుందా? కామెడీ పిచ్చెక్కిచ్చింది శ్రీ విష్ణు. హీరో యాక్టింగ్ వేరే లెవెల్. ముగ్గురిది కామెడీ కాంబినేషన్ సీన్స్ అయితే మాస్ అంతే. ఇంకా వెళ్ళిపోండి. ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా? సినిమా మొత్తం బాగుంది, అసలు లాగలేదు, ఏం లేదు, ఇచ్చి పడేసారు అందరు డైరెక్టర్. మూవీ అయితే బాగుందన్న. ఎల్జిబిటిక్యూ వాళ్ళ గురించి లాస్ట్కి చాలా బాగా చెప్పినారు. ఫస్ట్లో హుషారు మూవీ లాగా ఉంటుందని అనుకున్నా. నేను కామెడీ పర్పస్ కోసమే వచ్చిన. యాజ్ ఎ ఫెసిలిటేటర్గా నేను ఎల్జిబిటిక్యూ రైట్స్ గురించి నేను మా స్కూళ్ళల్లో చాలా అట్లా ఎక్స్ప్లెయిన్ చేసిన. వాళ్ళు లాస్ట్కి అయితే చాలా బాగా చూపెట్టినారు. వాళ్ళకి బి ఎమోషనల్ థింగ్స్ ఉంటాయి. యాజ్ ఎ బాయ్గా గర్ల్గా మనకి ఎట్లా ఎమోషన్స్ ఉంటాయి, ఇంకా అన్ని ఫీలింగ్స్ ఎట్లుంటాయో వాళ్ళకి బి ఫీలింగ్స్ ఉంటాయని మంచిగా పెట్టినారు. చాలా మంచిగా అనిపించింది. రావాలి, ఇట్లాంటి మూవీస్ రావాలి, ప్రతి ఒక్కరికి తెలవాలి వాళ్ళు ఇట్లా మనుషులే అని. ట్రాన్స్జెండర్స్ అంటే ఎల్జిబిటిక్యూ పీపుల్ అంటే వాళ్ళు ఒక ఇది కాదు, వాళ్ళకి ఇట్లా నార్మల్ పీపుల్ లాగా ట్రీట్ చేయాలి, వాళ్ళందరినీ మంచిగా ట్రీట్ చేయాలి అని చాలా బాగా పెట్టినారు. లోపల కొంతమంది పీపుల్ని కలిసిన చాలా మంచిగా అనిపించింది. రావాలన్న ఇట్లాంటి మూవీస్ ఎంకరేజ్ చేయాలి. యూవీ క్రియేషన్స్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా, ఎందుకంటే ఇట్లాంటి మూవీ అండ్ థ్యాంక్ యూ టు హీరో. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయరు, ఏ హీరో అయినా, చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా, ఆయన ఎంకరేజ్ చేసిండు. చాలా మంచి కాన్సెప్ట్. అదే చెప్తున్నా అన్న, రిస్క్ తీసుకుండు, బట్ ఆయన ఏదో ఒక రోజు ఆయన పే ఆఫ్ చేస్తాడన్న. ఈ మూవీ అయితే చాలా మంచిగా ఉంది. ఎంకరేజ్ చేయాలి, ఇట్లాంటి మూవీస్ ఎంకరేజ్ చేయాలి. సస్పెన్స్ ఏమైనా ఉందా బ్రో? సస్పెన్స్ ఏం లేదన్న, ఫస్ట్ లో ఒక ఫ్లో లాగా వెళ్తుంది, కానీ లాస్ట్ కి చాలా మంచిగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో సస్పెన్స్ ఉందని. సస్పెన్స్ ఉంటుంది, చాలా సస్పెన్స్ ఉంటాయి బ్రో. అది మీకు తెలుస్తుంది, చూస్తేనే. మొత్తం మూవీ మాత్రం మస్తు అంటే మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఏడ బోరే కొట్టదు అసలు, ఓ లెవెల్ ఉంటుంది మొత్తం సినిమా. దయ్యంతో మామూలు ఉండవు సీన్స్. హీరో దయ్యం మధ్యలో ఏం నడుస్తుంది? చాలా ఉంటాయి బ్రో, రొమాంటిక్ సీన్స్, ఎంటర్టైన్మెంట్ మామూలు ఉండదు, మామూలుగా సూపర్ హిట్ బ్రో. ఎట్లుంది బ్రో మూవీ? బాగానే ఉంది. సస్పెన్స్ ఏమైనా ఉన్నాయా? సస్పెన్స్ అంటే అంతేం లేదు, కానీ సినిమా కొద్దిగా చూడొచ్చు. హీరో యాక్టింగ్, వేరే వాళ్ళ యాక్టింగ్ అంతా బాగుందా? సూపర్ యాక్టింగ్ అయితే సూపర్. కాన్సెప్ట్ కొంచెం కొత్తగా ఉందా నిన్న? కొత్తగా ఉన్నదన్న. ఓవరాల్ కామెడీ అంతా బాగుందా ముగ్గురిది? అంటే ఆ హీరో ప్లేస్ లో జాతిరత్నాలు హీరో పెడితే వేరే లెవెల్ ఉంటుంది. అంటే కాంబినేషన్ హైలైట్ వాళ్ళది ముగ్గురిది. ఓకే, బానే ఉంది. ఓకే, కాన్సెప్ట్ ఏంటిది అసలు? కాన్సెప్ట్ ఓం భీమ్ బుష్ సినిమా పేరు తగ్గట్టు పెట్టిండు. సినిమా పేరుకి మూవీకి రిలేషన్ ఉంటుందా? మంచిగా ఉన్నది, రిలేషన్ ఉన్నది. అంటే నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్. సూపర్. నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అంతేనా? అంతే. ఎట్లుంది మూవీ? సూపర్. కాన్సెప్ట్ బాగుందా? సంపంగి మెయిన్ మూవీకి కరెక్ట్గా యాప్ట్ అయింది. వాళ్ళ టైమింగ్ కూడా చాలా బాగుంది. ప్రియదర్శి గారిది కానీ శ్రీ విష్ణు గారి. అవును, అదే బాగుంది. అలా ముగ్గురి కాంబినేషన్ చాలా బాగుంది. హిట్ అవ్వచ్చు. కొత్తగా ట్రై చేశారు కాబట్టి చాలా బాగా చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్తో బాగా చేశారు. దయ్యంతో ఒక లవ్ ట్రాక్ సాంగ్ పెట్టడం అదంతా కొత్తగా ఉంది. అదే యాక్చువల్గా అదే సెకండ్ హాఫ్ ట్విస్ట్ అని. సెకండ్ హాఫ్ కూడా మనకి సెకండ్ పార్ట్ కూడా ఒక లీడ్ ఇచ్చారు. అది కూడా మేబీ వర్కౌట్ అయితే బాగా హిట్ అవుతుంది.